సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న కళ్యాణం కాసేపట్లో వైభవంగా జరగనుంది. వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్న గారి వంశస్థులు, వధువులు మేడాలదేవి, కేతమ్మదేవి తరపున మహాదేవుని వంశస్థులు తోటబావి దగ్గర ముత్యాల పందిరిలో కళ్యాణం జరిపిస్తారు. స్వామివారి కళ్యాణం చూసేందుకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వీఐపీలు భక్తుల దర్శనం కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా మొన్న సోమవారం రోజు నుండి స్వామివారి అలంకార నిమిత్తం స్వామివారి దారబంధనం చేయబడింది. ఈరోజు అనగా మార్గశిర ఆఖరి ఆదివారం 29వ తేదీ ఉదయం 4 గంటల నుండి పూజా కార్యక్రమం మొదలై 6 గంటలకు స్వామివారి చిత్రకన్ను పెట్టి బలిహరణ దృష్టికుంభ కార్యక్రమం అనంతరం స్వామివారి దర్శనం చేస్తుంది. ఈ దర్శనం సంవత్సరంలో ఒక్కరోజు దీన్ని నిజరూప దర్శనం అంటారు. స్వామివారి ఆభరణాలు అలంకరణ లేకుండా స్వామివారి నిజరూపంగా ఎలా ఉంటాడో దర్శనం చేయబడుతుంది. ఇదన్నే తొలి దర్శనం కూడా అంటారు. ఈ స్వామివారి ఈరోజు 10:45 స్వామివారి కళ్యాణోత్సవం అతి వైభవంగా జరపబడుతుంది. తదనంతరం సాయంకాలం స్వామివారి రథోత్సవం, రేపు తెల్లవారు ఉదయం లక్ష విల్వార్చన కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు మార్చి 23 వరకు కొనసాగుతాయి. ఈరోజు సుమారు 50,000 పైచీలకు మంది భక్తులు స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ వారు అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం పరిచి భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలు చేయించడం జరుగుతుంది.